మొన్న మాట్లాడిన కేజ్రీవాల్ పార్టీ నుంచి తన ఏది పార్లమెంట్లో సెల్ బిల్లుల కోసం ఇవన్నీ మాట్లాడితే అంబానీ ఆదాని కోసం మాట్లాడినందుకే కదా పార్లమెంట్ సస్పెండ్ చేసింది. ఈ ఏడుందన్న న్యాయం మనకు. ఇప్పుడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందన్న, నాది లోకల్ అంటారు. అంబర్పేట కాన్స్టిట్యున్సీ ఉన్న అది లోకల్ అంటారు. ఏ లోకల్ కానీ కిషన్ రెడ్డిని ఎందుకు గెలిపిస్తున్నాం అన్న ఇక్కడ మనం? కిషన్ రెడ్డి ఎవరన్నా ఇంతకు? హైదరాబాద్ సంబంధం ఏంది? రోహిన్ రెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? లక్ష్మారెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? సుధీర్ రెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? ఇక్కడ లేడా ముఠా గోపాల్ లేడా? మాకు దానం నాగేందర్ లేడా? అంజన్ కుమార్ యాదవ్ లేడా? మా ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ లేదా? మా అంబర్పేటలో హనుమంతరావు లేడా? ఉప్పట్ల దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ లేదా? ఎల్బీనగర్లో బద్దుల వెంకటేశ్వర మన గౌడ్ సాప్ లేడా? మేము ఉన్నాం కదా హైదరాబాద్లో, మా కొడుకులు మేము ఉండాలిగా. మీ కొడుకులు మీరు వచ్చినప్పుడు మా కొడుకులు మేము ఉండాలిగా. తలసాని లేడా? ఈడ ఉన్నాడు కదా, అందరు ఉన్నారుగా, అన్ని కులాలలో అందరు ఉన్నారు కదా. ముఠా గోపాల్ అన్న మరి డిప్యూటీ సీఎం కావాలి, మన టీఆర్ఎస్లో మంత్రి ఇచ్చారో లేదో. ఆయన ఇవ్వాలటి మనిషా? అంతే కదా. ఎక్కడ 10 ఏళ్ళు రూలింగ్ 10 ఆయన 40 ఏళ్ళ చరిత్ర. స్ట్రగుల్ ఇలా వెళ్తూ పోగొట్టుకుంటా కదా, అంతే కదా. నెక్స్ట్ అలా కొడుకు గెలవాలంటే ఎంత కష్టపడాలి. అటు అంజన్ మళ్ళీ బీసీల మీదే పెట్టిరాడు లక్ష్మణ్ అన్న, అనిల్ యాదవ్ కాక అంజన్ కాక ముఠా గోపాల్. వీళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే, లక్ష్మణ్ అన్నకు పెద్ద స్టేట్ ఫిగర్ కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ అయ్యి, అంతే కదా. ఓ మహేశ్వరం పోయి పోటీ అయ్యి సబితా ఇంద్రారెడ్డి మీద, ఓ సుధీర్ రెడ్డి మీద పోటీ అయ్యి. మీరు బీసీ వాదాన్ని తీసుకోలేడా, ఎస్సీలను పెట్టాం. మేమే కొట్టుకుంటాం, మేమే పొడుచుకుంటాం, మేమే అన్యాయం అవుతాం అని ఆడు మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి. బాధ అనిపిస్తుంది కన్నా. మన అన్నం మనం తిన్నా కూడా వాడిని లోపల మనసుల కులుగుడే ఉంటుంది. చరిత్రను చేంజ్ చేద్దామని ఒకటి నిర్ణయం తీసుకున్నా. నాట్ ఓన్లీ కాంగ్రెస్లో అన్యాయం అయిపోయింది, కాంగ్రెస్లో అయితేనే ఉంటుంది. అయిన రోజులలో నుంచి అసలు కాంగ్రెస్లో అన్యాయమైన వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటం. వాని బ్యాడ్ లక్గా నన్ను సస్పెండ్ చేసిండా, వదిలేసిన పతంగి లెక్క తిరుగుతా. ఓకే, ఇక వాళ్ళకు ఇక ఉన్న నిజాలు బయట పెడతా. ఓకే, ఒకటి ఆప్షన్ 1 వాళ్ళు రాజీనామా చేయాలి, ఆప్షన్ 2 ఏం చేసుకుంటారో మాకు తెలియదు. అన్ని నిజాలు ఉన్నాయి నా కాడ, అవన్నీ బయట పెడతారు రాబోయే రోజులలో. కష్టపడ్డ కార్యకర్తలకు నిజాన్ని నిర్భయంగా వీళ్ళు కష్టపడ్డారని పదవులు ఇచ్చిన రోజు 100% మీ దగ్గరికి వచ్చి ఇదే మీడియా ముఖంగా మీ ముఖంగా నేను మా వాళ్ళకి న్యాయం చేసిండ్రు, పోయిగా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసింది అని చెప్తాను. నాకేం పదవులు వద్దు, నా వాళ్ళకి లిస్ట్ ఇస్తాను నేనే. ఇలానే చెప్పినా కదా పేర్లు, 50 మందికి చెప్పినా, ఇంకో 50-100 మంది ఉన్నారు. 200 మందికి పదవులు కలిపి ఆ రోజు 100% మేము ఒప్పుకుంటాం. వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఎందుకన్నా ముందే మనందరం ఇప్పుడు నేను ఇన్న దాని ప్రకారము మీకు బీసీలని ఎస్సీలను ఉట్టిగానే సస్పెండ్ చేస్తారు మిత్రమా, నీకు తెలియదు. ఈవెన్ ఏ కాంగ్రెస్ అయినా. ఇప్పుడు సర్వే సత్యనారాయణ ఏ మంత్రి చేసిండు? కేంద్ర మంత్రి చేసిండు. ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది? కేంద్ర మంత్రి చేసిన ఒక వ్యక్తిని ఇక్కడ ఒక ఆఫ్టర్ ఆల్ డివిజన్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళ సామాజిక వర్గం బిడ్డని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఎన్ని తిట్టినా అదే. మా రాజన్న కూడా అదే కొట్లాడుతుంది కదా, మునుగోడు రాజగోపాల్ రెడ్డి కూడా. విజయశాంతి మేడం కూడా అదే అడిగింది కదా మన అసెంబ్లీలో, ఇంత స్పష్టంగా అడుగుతుంది. న్యాయం మసిలిపోతుంది. కాదన్న, మీరు ఇప్పుడు 26 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కూడా మీరు. ఖర్గే గారితో మంచి రిలేషన్స్ ఉంటాయి మీకు. మీరు ఎప్పుడు ఇది హైకమాండ్ తీసుకుపోదాం కానీ మీరు కానీ మీకు సపోర్టింగ్ మెటీరియల్తో వెళ్ళలేదా అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చెప్పిన ఓసారి టికెట్ రాదు. ఎందుకు రాదంటే ఆయనకున్న ఆలోచనలు, ఆయన కింద ఉన్న చాలా పెద్ద మేధావి వర్గం కొందరు మాటలు అయినా అయిపోతుంటుంది. దాన్ని నా రాహుల్ గాంధీని తప్పు పట్టదు. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పు పడతారు, కానీ నేషనల్ స్థాయిలో దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా. కేరళలో చాలామంది టికెట్లు నాలుగే కష్టపడ్డారు, ఇయ్యలేకపోయారు. తమిళనాడులో ఇయ్యలేకపోయారు. బీహార్లో సూరజ్ అని నాతోనే ఉంటాడు. మధ్యప్రదేశ్లో చోటరాజన్ అని ఉంటాడు. దేవేందర్ మురళీ యాదవ్ అనేవాడు దేవేందర్లో ఉన్న ఢిల్లీ పీసీసీ కింద ఉంటాడు. వానికి రాలి పీసీసీ ప్రెసిడెంట్కు రాలే. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఏఐసిసి భవన్లో ఒక పేరు ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఒక పేరు ఉంటుంది, గాలి విమానంలో ఒక పేరు ఉంటుంది, దిగినాక శంషాబాద్లో పేరు ఉంటుంది, గాంధీ భవన్లో పేరు ఉంటుంది. కాంగ్రెస్ స్టైల్ అది, ఎప్పుడు ఏం మారేది తెలియదు. అసలు ఓసారి మేము ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచినాక కూడా
అసలు నేను ఎమ్మెల్యే అయినా అనుకోవాలి, ఉమ్. కానీ అయితే మన నమ్మకం పెట్టుకోదా, దట్ ఈస్ ఆఫ్ కాంగ్రెస్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లనే డమ్మీ ఎమ్మెల్యే. అంతే కదా. ఎంత టికెట్ వచ్చింది అన్న మొన్న 23 అసెంబ్లీలో నీకు చూపిస్తా, అవి కూడా నీకు ఫోటోలు పంపిస్తా, ఆ, 100% అవన్నీ చూపిస్తా. ఉమ్, నేనేమో మద్దం ఆడను. 10 రోజులు ప్రచారం చేసిన తర్వాత సునీల్ కనుగోలు లిస్ట్లో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ ఉమ్, టోటల్ లిస్ట్లో ఇప్పుడు మీకు చూపించిన తర్వాత మీరు ఫోటోలు అలా కూడా వేయాలి, ఎందుకంటే తప్పక వేయాలి. వేస్తాం. ఆ సునీల్ కనుగోలులో శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ అని వచ్చింది. ఉమ్, ఫెరోజ్ ఖాన్ విన్నింగ్, వీళ్ళిద్దరే హైదరాబాద్లో వచ్చింది. రంగారెడ్డిలో మల్లారెడ్డి పేరు వచ్చింది. ఉమ్, ఓకే, అన్ని లూజింగ్ అంటే మార్బూర్ ఇచ్చి క్యాండిడేట్ అని ఉమ్. అన్ని వచ్చినాయి. కాదన్న మళ్ళీ ఇప్పుడు అంబర్పేటలో ఒకవేళ క్యాడర్ ఉంది అనుకో, మీ క్యాడర్ ఉంది, జెండాకు చూసేసిన కాంగ్రెస్కి 17,000 ఓట్లేగా వచ్చినాయి. చెప్పినా కదా, కష్టపడ్డా. ఇప్పుడు ఓటింగ్ పెట్టిరనుకో, నువ్వు ఒక 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డావు నీ ఛానల్లో. ఉమ్, ఇట్లా కాదు, నామినేటెడ్ అయితే చైర్మన్ చుట్టాలకు వస్తుందని చెప్పేసి ఉమ్, ఓటింగ్ సిస్టమ్ పెడితే కష్టపడ్డా నీకేస్తారా ఎంప్లాయీలు, చైర్మన్ చుట్టానికి వేస్తారా? నాకేస్తారా? నీ కొలీగ్స్ నీకే వేస్తారు నా కదా, కొలీగ్స్. నువ్వు కష్టపడ్డది గుర్తించి. అట్లనే ఇది కూడా. ఎందుకని ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలా మీ సొంత పైసలు పెట్టుకొని ఏమి ఇచ్చింది కాంగ్రెస్ అంతగానం? కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు, కాంగ్రెస్కే మేము చాలా ఇచ్చినాం, ఉమ్, జీవితాన్నే ఇచ్చినాం, ఇంకేం చేస్తాం అదే. అంతకంటే